హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బుద్ధిజం గురించి అంటే బౌద్ధ మతం గురించి తెలుసుకుందాము. బౌద్ధ మతం 567 సంవత్సరం నుంచి 487 సంవత్సరాల మధ్య క్రీస్తు పూర్వము విలసిల్లింది. సో బుద్ధిజంలోకి వస్తే బౌద్ధ మతం గురించి తెలుసుకోవడానికి మనం పరిశీలించినట్లయితే గౌతమ బుద్ధ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద బుద్ధిజం. సో బౌద్ధ మతాన్ని స్థాపించింది గౌతమ బుద్ధుడు. హీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ నోబ్లెస్ట్ టీచర్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఇతడు ప్రపంచంలోకెల్లా అతి గొప్ప టీచర్స్లో అతి గొప్ప టీచర్స్లో గొప్పవాడిగా చెప్పవచ్చు. సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ కాల్డ్ హిమ్ యాజ్ లైట్ ఆఫ్ ఏషియా. రైస్ డేవిడ్స్ కాల్డ్ హిమ్ యాజ్ ఎ లైట్ ఆఫ్ ద వరల్డ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఈ రెండు బిట్స్ కూడా. ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే వ్యక్తి గౌతమ బుద్ధుడిని లైట్ ఆఫ్ ఆసియా యొక్క ద్వీపంగా పేర్కొనడం జరిగింది. రైస్ డేవిడ్ అనే వ్యక్తి గౌతమ బుద్ధుడిని లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచపు దీపంగా పేర్కొనడం జరిగింది. లైఫ్ ఆఫ్ బుద్ధుడి యొక్క జీవితం గురించి పరిశీలించినట్లయితే బుద్ధ వాజ్ బోర్న్ ఇన్ 567 BC. క్రీస్తు పూర్వం 567 సంవత్సరంలో బుద్ధుడు జన్మించాడు. ఎట్ లుంబిని వనం నియర్ కపిలవస్తు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధుడు జన్మించిన ప్రదేశం లుంబిని వనం, కపిలవస్తు దగ్గర. సో అండ్ వాజ్ నేమ్డ్ యాజ్ సిద్ధార్థ. అంటే బుద్ధుడు తన బాల్యంలో ఉన్నటువంటి పెట్టబడిన పేరు సిద్ధార్థుడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. గౌతమ వాజ్ హిజ్ ఫ్యామిలీ నేమ్. అంటే గౌతమ బుద్ధుడిలో గౌతమ అనే పేరు అనేది ఇతని ఫ్యామిలీ పేరు, ఇతని ఇంటి పేరు అనమాట. బుద్ధుడి తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. సో మాయాదేవి ప్రిన్సెస్ ఆఫ్ కుల్య క్లాన్, కుల్య వంశానికి చెందిన, కుల్య తెగకు చెందినటువంటి ప్రిన్సెస్ అనమాట. ఈమె రాజకన్య. సో హిజ్ స్టెప్ మదర్ ఈజ్ ప్రజాపతి గౌతమి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మాయావతి అందరికీ గుర్తుంటుంది. గౌతమ బుద్ధుడి తల్లి ఎవరు అంటే మాయాదేవి. గౌతమ బుద్ధుడి యొక్క సవతి తల్లి ప్రజాపతి గౌతమి. ఈమె వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బుద్ధుడు సన్యాసిగా మారి గౌతమ బుద్ధుడిగా మారిన తర్వాత ఈమె మహిళల తరపు నుంచి బుద్ధుడి యొక్క కౌన్సిల్లోకి, బుద్ధుడి యొక్క సంఘంలోకి ప్రవేశించింది. సో బుద్ధుడి భార్య పేరు యశోధర, బుద్ధుడి కొడుకు పేరు రాహులు. అకార్డింగ్ టు జాతక స్టోరీస్, ఫియరింగ్ దట్ హీ విల్ బికమ్ అన్ ascetic and శుద్ధోదన బ్రాట్ హిమ్ అప్ ఇన్ ఆల్ ప్రిన్స్లీ లైఫ్ ఆఫ్ లగ్జరీ అండ్ హ్యాపీనెస్. సో జాతక కథల ప్రకారం బుద్ధుడి గురించి తెలుసుకోవాలంటే మనకి జాతక కథలు, జాతక స్టోరీస్ అనేది ఇంపార్టెంట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, అప్పుడప్పుడు వస్తుంది ఎగ్జామ్స్లో. బుద్ధుడి గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడినటువంటి గ్రంథాలు ఏవి అంటే అవి జాతక కథలు. సో జాతక కథల ప్రకారము చెప్పింది ఏంటంటే ఒక స్టోరీ, జాతక జ్యోతిష్యం లాగా చెప్పింది ఏంటంటే శుద్ధోదనుడికి వాళ్ళు ఏం చెప్పారు అంటే బుద్ధుడు పెద్దగా అయిపోయిన తర్వాత సన్యాసిగా మారుతాడు అని చెప్పడం జరిగింది. ఈ తన యొక్క కుమారుడు సన్యాసిగా మారడం ఇష్టం లేని శుద్ధోదనుడు బుద్ధుడికి పూర్తిగా ప్రిన్స్లీ లైఫ్ అంటే రాజరికపు మర్యాదలు, రాజరికపు ఆడంబరాలు అన్నీ కూడా లగ్జరీ లైఫ్, హ్యాపీనెస్ అండ్ సంతోషకరమైన లగ్జరీ లైఫ్ ఇచ్చి ఎలాంటి బాధ అనేది లేకుండా చూడాలని ప్రయత్నం చేయడం జరిగింది. సో 4 గ్రేట్ సీన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధుడి గురించి తెలుసుకోవడంలో 4 ఈ సీన్స్, గ్రేట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో 4 సన్నివేశాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. On one day, Siddhartha saw 4 great scenes in the streets of Kapilavastu, which deeply affected his mind. సో ఈ 4 సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో కపిలవస్తు వీధుల్లో చూడడం జరిగింది, బుద్ధుడు చూడడం జరిగింది. అవి చాలా చాలా అతని బ్రెయిన్ మీద, మైండ్ మీద ఎక్కువగా ప్రభావం చూపించడం అనేది జరిగింది. ఆ 4 సీన్స్ ఏంటంటే 4 సీన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎ సీన్ ఆఫ్ డిసీజ్డ్ పర్సన్, అండ్ ఓల్డ్ ఏజ్ పర్సన్, ఏ డెత్ అండ్ ascetic. అంటే ఒక రోగం ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ఒక ముసలి వ్యక్తి, అలాగే ఒక డెడ్ బాడీ అంటే మరణించినటువంటి వ్యక్తి శవము, అట్లాగే ascetic అంటే ఒక సన్యాసి. సో ఈ 4
సన్నివేశాలని చూడడం జరిగింది. దెన్ హీ రియలైజ్డ్ దాట్ ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ డిసైడెడ్ టు రినౌన్స్ ద వరల్డ్. అప్పుడు బుద్ధుడు ఏమని రియలైజ్ అయ్యాడు, ఏమని నిర్ధారించుకున్నాడు అంటే ప్రపంచం అంతా కూడా ఫుల్ ఆఫ్ మిజరీ, బాధతో దుఃఖంతో కూడి ఉంది, కాబట్టి ఈ ప్రపంచాన్ని రినౌన్స్ ద వరల్డ్, ఉద్ధరించాలి, ప్రపంచంలో ప్రపంచానికి నిజాన్ని తెలియజేయాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. Therefore one night at the age of 29 he left his wife and son sleeping అని పడింది, sleeping and went to forest accompanied by his charioteer చెన్నా ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్. సో నిజాన్ని తెలుసుకునే అన్వేషణ కోసం బయలుదేరడం జరిగింది. ఒకనొక రాత్రి పూట ఎట్ ద ఏజ్ ఆఫ్ 29, బుద్ధుడికి 29 సంవత్సరాల వయసున్న టైంలో ఒకనొక రాత్రి పూట తన భార్యని మరియు కొడుకుని నిద్రిస్తున్న సమయంలో వదిలిపెట్టి సత్యాన్వేషణ, సర్చ్ ఆఫ్ ట్రూత్ అంటే సత్యాన్వేషణకై అడవులకి బయలుదేరడం జరిగింది. అలాంగ్ విత్ చెన్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్, బుద్ధుడు అడవులకి బయలుదేరేటప్పుడు అతడికి తోడుగా వెళ్ళిన వ్యక్తి చెన్నడు. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ గ్రేట్ రినౌన్సియేషన్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ గ్రేట్ రినౌన్సియేషన్ అని అంటారు. బుద్ధుడు బయలుదేరిన ఆ యొక్క సందర్భాన్ని గ్రేట్ రినౌన్సియేషన్ అని అంటారు. సో హీ బికేమ్ ascetic. Finally he went to Gaya. There under the peepal tree, after a deep meditation of 40 days, he attained supreme knowledge of enlightenment. సో ఆ తర్వాత ఇతడు ఏం జరిగింది అంటే ఇతడు ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత అతడు ఎసిటిక్ అంటే సన్యాసం స్వీకరించి ఫైనల్లీ వెంట్ టు గయా. సో అక్కడిక్కడ వివిధ ప్రదేశాలని తిరగడం జరిగింది. తిరిగి లాస్ట్కి ఇతడు గయా ప్రదేశంలోకి చేరుకున్న తర్వాత అక్కడ ఒక రావి చెట్టు కింద డీప్ మెడిటేషన్ ధ్యానము ప్రారంభించి 40 రోజులు పూర్తి ధ్యానంలో ఉన్న తర్వాత సుప్రీం నాలెడ్జ్ ఆఫ్ ఎన్లైట్మెంట్, సో జ్ఞానోదయం కలిగింది. సో తను 40 రోజులు డీప్ మెడిటేషన్ ధ్యానం చేసిన తర్వాత ఇతడికి జ్ఞానోదయం అనేది కలిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, పీపల్ ట్రీ. ఏ చెట్టు కింద జ్ఞానోదయం జరిగింది అంటే బోధి వృక్షము, రావి చెట్టు. సో ఎక్కడ, ఏ ప్రదేశంలో అంటే గయా అనే ప్రదేశంలో. దెన్ గౌతమ బికేమ్ బుద్ధ, గయా బికేమ్ బౌద్ధగయ. ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగిందో బుద్ధుడికి, ఆ ప్రదేశాన్ని బౌద్ధగయ అని, బుద్ధుడిని బుద్ధ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ తథాగత అండ్ సాఖ్యముని. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. తథాగతుడు లేక సాఖ్యముని అని పిలువబడే వ్యక్తి ఎవరు అంటే బుద్ధుడు, గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు. సో ఆఫ్టర్ హిజ్ ఎన్లైట్మెంట్ హీ వెంట్ టు సారనాథ్ నియర్ బనారస్. సో బనారస్ కి దగ్గరలో ఉన్న సారనాథ్ కి ఇతడు జ్ఞానోదయం అయిన తర్వాత వెళ్ళడం జరిగింది. ఎట్ సారనాథ్ ఇన్ డీర్ పార్క్ హీ ఫస్ట్ ప్రీచ్డ్ హిస్ డాక్ట్రైన్స్ ఆఫ్ ఫస్ట్ రిలీజియస్ డిస్కోర్స్ to 5 disciples and it was known as ధర్మ చక్ర పరివర్తన. ఎట్ సారనాథ్ అంటే జ్ఞానోదయం జరిగిన తర్వాత సారనాథ్కి వెళ్ళిన తర్వాత జింకల వనంలో, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కడ ప్రీచింగ్ ఇచ్చాడు, మొదటి బోధన ఎక్కడ చేశాడు అంటే జింకల వనంలో చేయడం జరిగింది. అబౌట్ హిస్ డాక్ట్రైన్స్ అంటే సిద్ధాంతాలు. బుద్ధుడు తన యొక్క సిద్ధాంతాలని మొదటిసారిగా బోధించిన ప్రదేశం సారనాథ్, జింకల వనంలో ఇవ్వడం జరిగింది. ఎంతమంది కంటే 5 మంది శిష్యులు, డిసిపుల్స్ అంటే శిష్యులు, 5 మంది శిష్యులకు ఇవ్వడం జరిగింది. ఇట్ వాజ్ నోన్ యాజ్ ధర్మ చక్ర పరివర్తన. సో ఈ బుద్ధుడు మొదటిసారిగా ఇచ్చిన బోధన ఏదైతే ఉందో దానిని ధర్మచక్ర పరివర్తన అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. హీ లైడ్ ఫౌండేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్డర్ ఆఫ్ మోంక్స్ కాల్డ్ సంఘ. సంఘ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఫౌండేషన్, పునాదిరాళ్ళు అనేది వేయడం జరిగింది. బుద్ధుడు ఇతడి యొక్క శిష్యులందరినీ కలిపి ఒక సంఘాన్ని ఏర్పరచడం జరిగింది. ఎట్ లాస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 he passed away and or attained మహాపరినిర్వాణ ఎట్ కుషినగర ఇన్ గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ.
సో అట్ ద లాస్ట్ చివరికి దశ చేరుకునేసరికి ఇతడు అతడి యొక్క 80వ సంవత్సరంలో చనిపోవడం జరిగింది, మరణించడం జరిగింది. బుద్ధుడు మరణించిన ఆ యొక్క సందర్భాన్ని మనము మహాపరినిర్వాణ అని పిలుస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. బుద్ధుడు చనిపోయినటువంటి సందర్భాన్ని ఏమంటారు అంటే మహాపరినిర్వాణ. ఇది ఎక్కడ జరిగింది? బుద్ధుడు మరణించడం అనేది కుషినగర అనే ప్రదేశంలో జరిగింది. ఇది గోరఖ్పూర్ డిస్టిక్ ఉత్తరప్రదేశ్లో ఉంది. సో 3 చాలా చాలా ఇంపార్టెంట్. మహాపరినిర్వాణ, బుద్ధుడు చనిపోవడము, బుద్ధుడి మొదటి ప్రీచింగ్, మొదటి బోధన, ధర్మచక్ర పరివర్తన, అలాగే బుద్ధుడు ఇంటి నుంచి బయటికి రావడం, గ్రేట్ రినౌన్సియేషన్ అంటాం. సో టీచింగ్స్ ఆఫ్ బుద్ధుడి యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో పరిశీలించుకున్నట్లయితే దీస్ ఆర్ సింపుల్ అండ్ ప్రాక్టికల్ ఇన్ నేచర్. సో బుద్ధుడి యొక్క బోధనలన్నీ కూడా ప్రాక్టికల్ ఇన్ నేచర్, అలాగే సింపుల్, అతి సాధారణంగా, అలాగే ప్రాక్టీస్ చేయడానికి అంటే మనకి అండ్ ప్రాక్టికల్ గా ఉండడం జరిగింది. బుద్ధ వాజ్ సైలెంట్ ఆన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అండ్ సోల్. హీ ఫెల్ట్ దట్ సచ్ డిస్కషన్స్ వర్ నో యూస్ టు మోరల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద మ్యాన్. సో బుద్ధుడు దేవుడు ఉన్నాడు అనే విషయం మీద సైలెంట్గా ఉండడం, ఏది మాట్లాడకుండా ఉండడం జరిగింది. అండ్ ఆత్మ గురించి కూడా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడి గురించి కానీ ఆత్మ గురించి కానీ మాట్లాడడం అనేది మోరల్ ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క ప్రవర్తన పెరగడం కోసం, మనిషి యొక్క బిహేవియరల్ అంటే తన యొక్క మంచి ప్రవర్తనని తీసుకురావడం కోసం ఇటువంటి డిస్కషన్స్ అబౌట్ గాడ్ అండ్ సోల్ అంటే దేవుడి గురించి ఆత్మ గురించి మాట్లాడడం అనేది ఎటువంటి యూజ్ లేదు, ఎటువంటి ప్రయోజనం లేదు అని నమ్మడం జరిగింది. అకార్డింగ్ టు బుద్ధ ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ignorance కెన్ బి డెస్ట్రాయిడ్ వెన్ వన్ రియలైజెస్ దాట్ ద వరల్డ్ ఈజ్ నాట్ పర్మనెంట్. అంటే బుద్ధుడి ప్రకారం పరిశీలించుకున్నట్లయితే ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ignorance అంటే అజ్ఞానము. సో ప్రపంచం అంతా కూడా అజ్ఞానంతో కూడి ఉన్నది. ఈ అజ్ఞానము అనేది ఎప్పుడు పోతుంది అని అంటే మనిషి ఎప్పుడైతే ఈ ప్రపంచం అనేది శాశ్వతం కాదు అని తెలుసుకున్నప్పుడు, మనిషి ఎప్పుడైతే ఈ ప్రపంచము ప్రాపంచిక సంతోషాలు సుఖాలు అనేటివి ఎప్పటికీ శాశ్వతం కాదు అని తెలుసుకున్నప్పుడు మనిషి తన అజ్ఞానాన్ని జయించడం జరుగుతుంది అని బుద్ధుడు చెప్పడం జరిగింది. సో సచ్ రియలైజేషన్ ఈజ్ పాసిబుల్ వెన్ వన్ అండర్స్టాండ్స్ 4 నోబుల్ ట్రూత్. సో నిజాలు అనేది నోబుల్ ట్రూత్. సో మనిషి తన అజ్ఞానము అనేది పోగొట్టుకోవడానికి ఈ ప్రపంచం శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి అంటే 4 నిజాలు అనేటివి అంటే ప్రసిద్ధమైనటువంటి 4 నిజాలు తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. దానిలో 4 నోబుల్ ట్రూత్ ఏవేంటి అంటే ఆ 4 నిజాలు ఏంటివి అంటే ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సఫరింగ్స్. సో ప్రపంచం అంతా కూడా దుఃఖంతో కూడి ఉంది. డిజైర్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ద సఫరింగ్. కోరికలు దుఃఖానికి కారణాలు. టు బి ఫ్రీ ఫ్రమ్ సఫరింగ్ వన్ మస్ట్ డిస్ట్రాయ్ డిజైర్. సో ఈ సఫరింగ్ దుఃఖాన్ని నుంచి దూరంగా వెళ్ళాలి అంటే కోరికని జయించాలి. ఒక వ్యక్తి దుఃఖాన్ని నుంచి దూరంగా వెళ్ళాలి అంటే తన యొక్క కోరికని జయించాలి. దెర్ ఈజ్ ఏ పాత్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ డిజైర్. సో ఈ కోరికని జయించడానికి, ఈ కోరికని నశింపజేయడానికి ఒక మార్గం అనేది బుద్ధుడు ఏర్పరచడం జరిగింది. ద పాత్ ఈజ్ నోన్ యాజ్ మిడిల్ పాత్ ఆర్ 8-fold path. It consists of, సో ఈ మార్గం అనేది బుద్ధుడు చెప్పిన మార్గం అనేది 8-fold path, 8 సూక్తులతో కూడినటువంటి ఒక మార్గాన్ని చెప్పడం జరిగింది. రైట్ వ్యూ, రైట్ రిజల్యూషన్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ మైండెడ్నెస్, రైట్ మెడిటేషన్. ఇవన్నీ కూడా బుద్ధుడు చెప్పినటువంటి 8 మార్గాలు. సో ఈ 8 వ్యూస్ ఏవైతే ఉన్నాయో రైట్ వ్యూ, 8 మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి పరిశీలించినట్లయితే రైట్ వ్యూ, రైట్ అంటే కరెక్ట్ వేలో వెళ్ళడం, రైట్ వ్యూ అంటే కరెక్ట్ వేలో మంచి మార్గంలో వీక్షించడం,
అలాగే తర్కించడం, ఆలోచించడం అనమాట. మంచి మార్గాన్ని ఎంచుకొని ఆలోచించడం. రైట్ రిజల్యూషన్ అంటే మంచి పరిష్కారాన్ని కోరుకోవడం. మంచి స్పీచ్ అంటే మాట మంచిగా ఉండడం. రైట్ యాక్షన్ అంటే చర్య, మంచి పనులు చేయడం. రైట్ లైవ్లీహుడ్ అంటే మంచి జీవనాన్ని కొనసాగించడం. రైట్ ఎఫర్ట్ అంటే మంచి ప్రయత్నం, మంచి కొరకు ప్రయత్నం చేయడం. రైట్ మైండెడ్నెస్ అంటే బుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉండడం. రైట్ మెడిటేషన్ అంటే ధ్యానం. సో అలాగే ధ్యానమే చేయడం అనేది కూడా, ఇవన్నీ కూడా కోరికలు జయించడానికి ఉపయోగపడే 8 రకాలటువంటి మార్గాలు. దిస్ లీడ్స్ టు శిల, సమాధి అండ్ ప్రజ్ఞ. సో ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే ఫిజికల్ కంట్రోల్, మెంటల్ కంట్రోల్, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్. అంటే శిల అంటే ఫిజికల్ కంట్రోల్, మనిషి తనను తనుగా భౌతికంగా కంట్రోల్ చేసుకోవడానికి. అలాగే సమాధి అంటే మెంటల్ కంట్రోల్, తనను తనుగా మెంటల్గా, సో సైకలాజికల్గా, మెంటల్గా తనను తనుగా కంట్రోల్ చేసుకోవడానికి. అలాగే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, తన యొక్క బుద్ధి యొక్క అభివృద్ధికి, తన యొక్క ప్రజ్ఞ అన్నమాట, తన యొక్క మేధస్సు యొక్క అభివృద్ధికి ఉపయోగపడతాయి అని. ఇట్ ఈస్ ఓన్లీ బై ఫాలోవింగ్ దిస్ పాత్ దట్ వన్ కెన్ గెట్ నిర్వాణ ఆర్ మోక్ష, ద సిసేషన్ ఆఫ్ కర్మ ఆర్ ద ఎండ్ ఆఫ్ సఫరింగ్. అంటే బుద్ధుడు ఈ 8 చూపించినటువంటి 8 రకాలైనటువంటి మార్గాల ద్వారా మాత్రమే మనిషి మోక్షాన్ని లేదా నిర్వాణాన్ని పొందగలడు. అలాగే కర్మను జయించగలడు అండ్ అలాగే దుఃఖం నుంచి దూరంగా వెళ్ళగలడు అని సూచించడం జరిగింది. దస్ ద అటైన్మెంట్ ఆఫ్ బుద్ధాస్ నిర్వాణ డస్ నాట్ డిపెండ్ అపాన్ ప్రేయర్స్ అండ్ సాక్రిఫైసెస్ ఆఫ్ హిందూయిజం అండ్ ద సెల్ఫ్ టార్చర్స్ అండ్ సివియర్ austerities of Jainism, but on spiritual exercise, pure life and meditation. సో దీని మీనింగ్ ఏంటంటే దస్ అందువల్ల బుద్ధుడి యొక్క మార్గం ప్రకారం, బుద్ధుడి యొక్క ప్రీచింగ్స్ ప్రకారం, బోధనల ప్రకారము మనిషి తన యొక్క మోక్షాన్ని పొందాలి అంటే కేవలం స్పిరిచువల్ ఎక్సర్సైజ్, ఆధ్యాత్మిక నడవడిక, అలాగే ప్యూర్ లైఫ్, మంచి జీవితాన్ని జీవించడం, ధ్యానం చేయడం ద్వారా మాత్రమే మోక్షం లభిస్తుంది. కానీ హిందూయిజంలో చెప్పినట్లుగా జంతు బలులు ఇవ్వడం ద్వారా కానీ, అలాగే ప్రేయర్స్, దేవుడికి రకరకాల ఆచారాలు, వ్యవహారాలు, యజ్ఞయాగాలు లాంటివి చేసే వాటి వల్ల కానీ కాదు. అలాగే జైనిజంలో చెప్పినటువంటి సెల్ఫ్ టార్చర్, మనిషి తనుగా ఇబ్బంది పెట్టుకోవడం వల్ల కానీ, అలాగే ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా ఉండడానికి కూడా అవసరం లేదు. మనిషి మంచిగా మెడిటేషన్, ధ్యానం చేసుకుంటూ, ఆధ్యాత్మికంగా తనను తాను డెవలప్ చేసుకుంటూ మంచి జీవితాన్ని కొనసాగిస్తే మోక్షం పొందుతాడని బుద్ధుడు చెప్పడం జరిగింది. ఈ ప్రిస్క్రైబ్డ్ ఏ కోడ్ ఆఫ్ మోర్టాలిటీ బై విచ్ వన్ కెన్ క్వాలిఫై హిమ్సెల్ఫ్ టు నిర్వాణ. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. సో అలాగే ఇతను ఇంకా ఏం చెప్పాడు అంటే కోడ్ ఆఫ్ మోర్టాలిటీ, మంచి మార్గంలో మనిషి మంచి మార్గంలో నడవడం కోసం, అలాగే మోక్షాన్ని పొందడం కోసం 4 రకాలైనటువంటి మార్గాలు సూచించడం జరిగింది. ఏంటంటే అవి మనిషి ప్రేమని కలిగి ఉండడం, మైత్రి, కరుణ, దయా జాలి గుణం కలిగి ఉండడం, ముదిత అంటే జాయ్ అన్నమాట, ఎంజాయ్మెంట్, సంతోషంగా ఉండడం, అలాగే ఉపేక్ష అంటే ఈక్వాలిటీ, సమానత్వాన్ని పంచడం. మనిషి ఈ 4టిని కొనసాగించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పడం జరిగింది. హీ ఆల్సో ప్రీచ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రైట్ లివింగ్ బై ప్రిస్క్రైబింగ్ ద ఫాలోయింగ్ 5 మోరల్ ప్రిన్సిపల్స్. సో మోరల్ ప్రిన్సిపల్స్ ఇతను చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏమైతే ఉన్నాయంటే అహింస అంటే హింస చేయకుండా ఉండడం, ట్రూత్ఫుల్నెస్ అంటే అబద్ధాలు చెప్పకుండా ఉండడం, నిజాయితీగా ఉండడం, కంటెంట్మెంట్. సో కంటెంట్మెంట్ అంటే సంతృప్తి, మనిషి తనను తానుగా తృప్తిగా ఉండడం, ఉన్న దాంట్లో సంతృప్తిగా బతకడం. అలాగే చారిటీ అంటే దాతృత్వము, దానగుణం కలిగి ఉండడం. అబండనింగ్ లగ్జరీ, వెల్త్, డ్రింకింగ్ అండ్ అదర్ హ్యాబిట్స్ అంటే ఇవన్నిటిని కూడా విడనాడడం. లగ్జరీ అంటే సంపద, వెల్త్ అంటే కూడా సంపద, సో డ్రింకింగ్ లాంటి అంటే తాగుడు, ఇట్లాంటి
బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా విడనాడడం ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు బుద్ధ, మ్యాన్ ఈజ్ అ మేకర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ, నో పవర్ లైక్ గాడ్ రెగ్యులేట్స్ హిమ్. సో బుద్ధుడి ప్రకారము మనిషి తన యొక్క డెస్టినీ అంటే విధి. సో తన యొక్క విధిని తానే రాసుకోగలడు. అంటే తన ప్రవర్తనని బట్టే తను ఈ జన్మలో తన పుట్టుక తర్వాత జరిగినటువంటి తను చేసేటటువంటి పనులని ప్రవర్తనని బట్టే తన డెస్టినీ అంటే తన యొక్క విధి అనేది రాసిపెట్టి ఉంటుంది. అంతేగాని దేవుడు ఇతడిని రెగ్యులేట్ చేయడం అనేది, దేవుడు గాడ్ లేదా దేవుడు ఇతడిని మనిషిని రెగ్యులేట్ చేయడం అంటే మార్చడం అనేది జరగదు. సో he believed in man's rebirth. He said good and bad deeds of the man in his life will have a great effect in determining his future life. అంటే బుద్ధుడు నమ్మింది ఏంటంటే రీబర్త్ అంటే పునర్జన్మ అనే సిద్ధాంతాన్ని బుద్ధుడు నమ్మడం జరిగింది. కానీ ఈ పునర్జన్మ అనేది మనిషి ఈ జన్మలో ఉన్నప్పుడు చేసినటువంటి మంచి చెడులని బట్టే నెక్స్ట్ జన్మ అనేది ఉంటుంది అని చెప్పేసి, తర్వాత జన్మ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. లైక్ మహావీర, బుద్ధ ఆల్సో రిజెక్టెడ్ ద అథారిటీ ఆఫ్ వేదాస్, కండెమ్డ్ సాక్రిఫైసెస్, ఛాలెంజ్డ్ ద సుపీరియారిటీ ఆఫ్ బ్రాహ్మణ్స్. సేమ్ లైక్ మహావీరుడి లాగానే బుద్ధుడు కూడా వేదాల యొక్క ఆధిపత్యాన్ని అలాగే జంతు బలులని ఖండించడం జరిగింది. అలాగే బ్రాహ్మణుల యొక్క సుపీరియారిటీ ఆధిపత్యాన్ని కూడా ఖండించడం జరిగింది. సో హిస్టరీ ఆఫ్ బుద్ధిజం, బుద్ధిస్ట్ కౌన్సిల్స్, బుద్ధిజం బౌద్ధ మతం యొక్క చరిత్ర తెలుసుకున్నట్లయితే, అలాగే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ బౌద్ధ మత సమావేశాల గురించి తెలుసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. బుద్ధిస్ట్ కౌన్సిల్, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్ ఎట్ రాజగృహ. సో రాజగృహంలో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ బౌద్ధ మత సమావేశం జరిగింది ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి జరిగింది అది. ప్రెసిడెంట్, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో ప్రెసిడెంట్ మహాకశ్యపుడు. లీడింగ్ ఫిగర్స్ అంటే ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏదైతే ఉందో అందులో లీడింగ్ ఫిగర్స్ ముఖ్యమైన వ్యక్తులు పాలి మరియు ఆనంద. సబ్జెక్ట్ వచ్చేసి ఈ టైంలో ఉన్నటువంటి మొదటి బుద్ధ సమావేశంలో జరిగినటువంటి సబ్జెక్ట్ ఏదైతే తీసుకున్నారు విషయం ఏంటంటే, ఇట్ వాజ్ ఇన్ దిస్ కౌన్సిల్ దాట్ ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ వర్ collated, classified and adapted as authoritative texts called పీఠికాస్, వినయ అండ్ సుత్త పీఠిక. సో బుద్ధుడి యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, బుద్ధుడి యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక దగ్గరికి తీసుకుని వచ్చి వాటిని క్లాసిఫైడ్ అంటే వాటిని విభజించి అలాగే వాటిని వేరే పుస్తకాలలాగా తయారు చేయడం జరిగింది. వాటిని పీఠికలు అంటారు. బుద్ధ మత బోధనలు తెలిపేటటువంటి పుస్తకాలు, గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని పీఠికలు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి రెండు మొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్, మొదటి బౌద్ధ సమావేశంలో వినయ మరియు సుత్త పీఠిక రెండు కూడా రచించడం జరిగింది. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, రెండవ బౌద్ధ మత సమావేశం హెల్డ్ ఎట్ వైశాలి 100 years ఆఫ్టర్ డెత్ ఆఫ్ బుద్ధ. సో ఇది రెండవ బౌద్ధ మత సమావేశం అనేది వైశాలిలో జరిగింది. బుద్ధుడు చనిపోయిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత జరిగింది. దీనిని ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు సభాకామి. ఇట్ వాస్ కన్వీన్డ్ టు ప్రివెంట్, సారీ ఇక్కడ బి ఎక్స్ట్రా పడింది. ఇట్ వాస్ కన్వీన్డ్ టు ప్రివెంట్ సర్టెన్ ప్రాక్టీసెస్ ఆఫ్ వైశాలి అండ్ వజ్జీల్ monks which were contrary to rules and regulations laid down by the Vinaya Pitika. సో వినయ పీఠికలో సూచించినటువంటి సూక్తులకి బోధనలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని ఆచారాలు మరియు అలాగే కొన్ని రూల్స్ అన్నీ కూడా వ్యతిరేకంగా వజ్జీ మరియు వైశాలిలో ఉన్నటువంటి బౌద్ధ మత సన్యాసులు కొనసాగించడం జరిగింది. సో వీటిని కంట్రోల్ చేయడం కోసం, సో వీటిని ఆపడం కోసం ఏవైతే వినయ పీఠికలో ఉన్నటువంటి సూక్తులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని రూల్స్ని మార్చడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వైశాలిలో ఉన్నటువంటి బౌద్ధ మత సన్యాసులు ఇటువంటి చేంజ్ని అంటే ఉన్నది ఉన్నట్టుగా కొనసాగించాలనేటువంటి చేంజ్ని వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. సో ఇక్కడికి మనకి ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి మధ్యలో నియర్లీ అటు ఇటుగా 100 years ఉంటుంది. ఈ 100 సంవత్సరాల్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది బౌద్ధ మతంలో వైశాలి అండ్ వజ్జీ.
ప్రదేశాలలో. సో అటువంటి మార్పులు లేకుండా ఉన్నట్టుగా కొనసాగించాలి అని చెప్పడానికి ఈ కౌన్సిల్ ఏర్పడినప్పుడు వైశాలికి చెందినటువంటి సన్యాసులు ఎవరైతే ఉన్నారో ఈ మార్పులని వ్యతిరేకించడం జరిగింది. ద రిజల్ట్ వాజ్ గ్రేట్ స్కిజం ఇన్ ద బుద్ధిజం. సో వీళ్ళకి మరియు ఉన్నట్టుగా ఉండాలి అని చెప్పే వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. దీనినే గ్రేట్ స్కిజం అని అంటారు. అంటే పెద్ద చీలిక అనేది ఏర్పడింది, అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి ఇక్కడ బౌద్ధిస్ట్ సంఘంలో. ద ఆర్థోడాక్స్ కేమ్ టు బి నోన్ యాజ్ స్థవివరాస్ అండ్ ప్రో చేంజర్స్ నేమ్డ్ యాజ్ మహాసాంఘికాస్. సో ఎవరైతే ఉన్నట్టుగా బౌద్ధ మత బోధనలను పాటిస్తారో వాళ్ళని స్థవివరాలు అని పిలవడం జరిగింది. అలాగే ఎవరైతే చేంజ్ పరిస్థితిని బట్టి కొన్ని మార్పులని సూచించినారో వాళ్ళని మహాసాంఘికాస్ అని పిలవడం జరిగింది. సో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, మూడవ బౌద్ధ మత సమావేశంకి వస్తే ఇది పాటలీపుత్రంలో నిర్వహించడం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు మొగలిపుత్త తిస్సా. In this council, the third Buddhist text was Abhidhamma Pitaka was composed and several measures were taken for the propagation of religion and to distant lands. సో ఇక్కడ పరిశీలించినట్లయితే ఈ మూడవ బౌద్ధ మత సమావేశంలో అభిధమ్మ పీఠిక అనేటటువంటి ఒక కొత్త బుక్ని రచించడం జరిగింది. అలాగే సెవరల్ మేజర్స్, కొన్ని రకాలైనటువంటి సూచనలు అనేవి చేయడం జరిగింది. అలాగే బౌద్ధ మత వ్యాప్తి కోసం వివిధ భూభాగాలలోకి, అంటే భారతదేశమే కాకుండా వివిధ రకాల భూభాగాలలోకి బౌద్ధ మత వ్యాప్తిని ఎలాగైతే కొనసాగించాలో దాని మీద కూడా ఈ కౌన్సిల్లో చర్చించడం జరిగింది. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్, నాలుగవ బౌద్ధ మత సమావేశం హెల్డ్ ఎట్ సులందర్, కాశ్మీర్. కాశ్మీర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సులందర్ అనే పేరు సమ్టైమ్స్ రావచ్చు, రాకపోవచ్చు. కాశ్మీర్లో ఉన్నటువంటి సులందర్ అనే ప్రదేశంలో నాలుగవ బౌద్ధ మత సమావేశం జరిగింది. దీని అధ్యక్షుడు వసుమిత్రుడు. It was convened to settle some controversial questions that arose among the Buddhist monks. అంటే ఇది కూడా సేమ్ సెకండ్ బౌద్ధిస్ట్ కౌన్సిల్ లాగానే ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి, అంటే బౌద్ధ మత సన్యాసులలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలని తగ్గించడం కోసం, అభిప్రాయ భేదాలని సెటిల్ చేయడం కోసం, అభిప్రాయ భేదాలను సెటిల్ చేయడం కోసం నాలుగవ బౌద్ధ మత సమావేశం అనేది జరిగింది. ఇన్ దిస్ పీరియడ్ బుద్ధిజం వాజ్ డివైడెడ్ ఇంటూ హినయాన అండ్ మహాయాన. ఈ టైంలో నాలుగవ బౌద్ధ మత సమావేశంలో బౌద్ధ మతం హీనయాన మరియు మహాయాన మతాలుగా ఏర్పడడం జరిగింది, విభజన చెందడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. ఏ బౌద్ధ మత సమావేశంలో బౌద్ధ మతము హీనయాన మరియు మహాయాన మతాలుగా ఏర్పడింది అంటే నాలుగవ బౌద్ధ మత సమావేశం. హీనయాన స్కూల్ బిలీవ్డ్ దట్ బుద్ధ వాజ్ ఎ గ్రేట్ టీచర్ అండ్ సాల్వేషన్ కెన్ బి అటైన్డ్ ఓన్లీ బై ఫాలోయింగ్ ద ప్రీచింగ్స్ అండ్ గుడ్ డీడ్స్ ఆఫ్ బుద్ధ. సో హీనయాన స్కూల్ ప్రకారం, హీనయాన మతం ప్రకారము ఏంటంటే బుద్ధుడు ఒక మంచి బోధకుడు, అలాగే మోక్షం అనేది బుద్ధుడి యొక్క మంచి పనులు, అలాగే బుద్ధుడి యొక్క బోధనలు బోధించడం ద్వారా వ్యక్తి తను యొక్క మంచి పనులు చేయడం ద్వారా మాత్రమే మోక్షం లభిస్తుంది అని హీనయానకి చెందిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వేరాజ్ మహాయాన స్కూల్ బిలీవ్డ్ దట్ బుద్ధ వాజ్ ఎ గాడ్. సో మహాయాన బౌద్ధ మతానికి చెందిన సన్యాసులు ఏమని చెప్తారు అంటే బుద్ధుడు ఒక దేవుడిగా కొలుస్తారు. As a result, they worshipped him just like Hindu gods accompanied by elaborate rituals. సో మిగిలిన హిందూ మతం యొక్క దేవుళ్ళ లాగానే బుద్ధుడిని కూడా ఒక దేవుడిగా మహాయాన బౌద్ధ మతస్థులు కొలవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధుడిని హిందూ మత దేవుడిలాగా కొలిచిన బౌద్ధ మత శక్తి ఏది, బౌద్ధ మతంకి సంబంధించినటువంటి శక్తి ఏది అంటే Mahayana Buddhism. So Hinayanism was confined only to India. Mahayanism, due to royal patronage, traveled to different parts of the world. So హీనయాన మతం అనేది కేవలం ఇండియాలో మాత్రమే అభివృద్ధి చెందింది. కానీ మహాయాన బౌద్ధ మతం అనేది వేరే వేరే ప్రదేశాలకి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వేరే వేరే దేశాలకి, వేరే వేరే ప్రాంతాలకి కూడా వ్యాప్తి చెందడం జరిగింది. ఎందుకంటే రాజులు ఆదరించడం జరిగింది మహాయాన బౌద్ధ మతాన్ని.
సో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అన్నిటిని ఒక పట్టికలోకి తీసుకున్నట్లయితే ఈజీగా అర్థం అవడానికి ఇలా పట్టికను ఏర్పాటు చేయడం జరిగింది నేను. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్, మొదటి బౌద్ధ మత సమావేశం 483 సంవత్సరం క్రీస్తుపూర్వము రాజగృహంలో జరిగింది. మహాకశ్యప ప్రెసిడెంట్, అధ్యక్షుడు. ఆ టైంలో ఉన్న రాజు అజాతశత్రు. అలాగే సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, రెండవ బౌద్ధ మత సమావేశం 383 క్రీస్తుపూర్వం జరిగింది. వైశాలిలో జరిగింది. అధ్యక్షుడు సభాకామి, అప్పుడున్న రాజు కాలశోక. సో బుద్ధిస్ట్ కౌన్సిల్ 3, మూడవ బౌద్ధ మత సమావేశం 250 సంవత్సరం క్రీస్తుపూర్వంలో జరిగింది. పాటలీపుత్రంలో జరిగింది. ప్రెసిడెంట్ వచ్చేసి, అధ్యక్షుడు వచ్చేసి మొగలిపుత్త తిస్సా. ఆ టైంలో ఉన్నటువంటి రాజు అశోకుడు. నాలుగవ బౌద్ధ మత సమావేశం క్రీస్తు శకం, బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం. నాలుగవ సమావేశం క్రీస్తు శకం 98లో జరిగింది. అక్కడ ప్లేస్ ఎక్కడ జరిగిందంటే కాశ్మీర్లో జరిగింది. ప్రెసిడెంట్ వసుమిత్రుడు, అప్పుడున్నటువంటి రాజు కనిష్కుడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పట్టికలో ఉన్నటువంటివన్నీ కూడా ఎన్నోసార్లు ప్రిలిమ్స్లో రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు బుద్ధ, నిర్యాణ ఆర్ మోక్ష కెన్ బి అటెండ్ బై లీడింగ్ ఏ వర్చువస్ లైఫ్ అండ్ డూయింగ్ గుడ్ డీడ్స్. సో బుద్ధుడు ప్రకారం ఏంటంటే మోక్షం అనేది మంచి జీవితాన్ని, వర్చువస్ లైఫ్ అంటే మీనింగ్ఫుల్ జీవితాన్ని, అర్థవంతమైన జీవితాన్ని, మంచి జీవితాన్ని, మంచి పనులు చేయడం ద్వారా మోక్షం లభిస్తుంది. వెరాజ్ అకార్డింగ్ టు హిందూయిజం, మోక్ష కెన్ బి అటైన్డ్ బై ఆఫరింగ్ ప్రేయర్స్ అండ్ పర్ఫార్మ్ సాక్రిఫైసెస్ అండ్ రిచువల్స్. సో హిందువుల ప్రకారం, హిందూ మతం ప్రకారము దేవుడికి ప్రార్థనలు చేయడం ద్వారా, అలాగే బలులు ఇవ్వడం ద్వారా, అలాగే ఆచారాలని పాటించడం ద్వారా మోక్షం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కర్మ ఆల్సో బోత్ ఆర్ డిఫర్. సో కర్మ సిద్ధాంతం గురించి పరిశీలించినట్లయితే కూడా హిందూ మతం మరియు బౌద్ధ మతం వేరే వేరే రకంగా ఉంటాయి. ఇద్దరు కూడా అభిప్రాయాలు వేరే వేరే రకంగా ఉంటాయి. అకార్డింగ్ టు హిందూయిజం, ఇట్ ఈజ్ ప్రీడెస్టిన్డ్ బై ద క్రియేటర్ ఆర్ గాడ్. సో హిందూ మతం ప్రకారం కర్మ అనేది సృష్టికర్త ద్వారా డిటర్మైన్ చేయబడి ఉంటుంది, సృష్టికర్త ద్వారా ఏర్పడబడి ఉంటుంది ముందుగానే. సో అంటే దేవుడు ఏం నిర్ణయించుకుంటే అదే మనిషి జీవితంలో జరుగుతుంది అని హిందూ మతస్థులు నమ్మడం జరుగుతుంది. కానీ అకార్డింగ్ టు బుద్ధిజం, మ్యాన్ ఈజ్ ద మేకర్ ఆఫ్ హిస్ ఓన్ డెస్టినీ అండ్ నో పవర్ లైక్ గాడ్ రెగ్యులేట్స్ హిజ్ లైఫ్. సో బుద్ధిజం ప్రకారం ఏంటంటే మనిషి తాను చేసిన క్రియలకి తానే మేకర్, అంటే తానే డెస్టినీని, తన యొక్క విధిని తను చేసిన క్రియల ద్వారా ఏర్పరచుకుంటాడు. అంతేకాని దేవుడు లాంటి ఎలాంటి శక్తి కూడా అతడిని మార్చలేదు, రెగ్యులేట్ చేయలేదు అని అర్థం. సో ఇదండి బుద్ధిజం గురించి. ఇంకా ఉంది. సో నెక్స్ట్ దాంట్లో చెప్పడం జరుగుతుంది బుద్ధిజంకి అలాగే జైనిజంకి మధ్య తేడాలేంటి, మరియు బుద్ధిజం మరియు జైనిజం రెండు కూడా ఏమేమి మార్పులకి తోడ్పడ్డాయి, ఏ విధంగా భారతదేశ అభివృద్ధికి తోడ్పడ్డాయి, అలాగే మహాయాన బుద్ధిజం గురించి ఇంకొంచెం డెప్త్గా నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రియాంక కెరీర్ టాక్స్. ఇంకా మిగిలిన వీడియోస్ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే, అలాగే పర్సనల్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది ఎలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద. సో సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ఫర్దర్ వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే. సో ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.